హలో అండి. ఈరోజు హెల్దీ ఇంగ్రీడియంట్తో మీ ముందుకు వచ్చాను. చూద్దాం రండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ఇంతకుముందు ఆల్రెడీ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేసి అప్లోడ్ చేశాను వీడియో. ఇప్పుడు కూడా లడ్డు, కాకపోతే వెరైటీ వేరే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో తెలుసు కదా. బాదాలు, జీడిపప్పు అంటే కాజు, అవిసె గింజలు, బ్లాక్ సీడ్స్ అంటారు, గుమ్మడి, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, కొంచెం పల్లీలు, ఖర్జూరపు పండు, వాల్నట్స్, ఎండు ద్రాక్ష. ఇందులో వాల్నట్స్, ఆప్రికాట్స్ కూడా వేసుకోవాలి. అవి లేవు. ఇంతవరకు చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేస్తున్నాను 1 by 1గా చూస్తున్నారు కదా ఈ వీడియో. ఫస్ట్గా నేను వేయించుతున్నానండి. నెయ్యి వేసుకొని వేయించుతున్నాను. నెయ్యి పడని వాళ్ళు, తినకూడదు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయండి. ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. కొంతమంది కొబ్బరి నూనెతో కూడా చేసుకుంటున్నారండి. అది ఇష్టమైన వాళ్ళు. అది కూడా ఏ కొబ్బరి నూనె పెడితే ఆ కొబ్బరి నూనెతో ఫుడ్ ఐటెంలో వాడొద్దండి. అది ఫుడ్కి వాడే కొబ్బరి నూనె వేరే ఉంటుంది. కోకోనట్ ఆయిల్, తలకు రాసుకున్న కోకోనట్ ఆయిల్ వేరే ఉంటుంది. అది మట్టికి మీరు కరెక్ట్గా తెచ్చుకోండి. ఆయిల్ మిల్లులోనే గానిగాడతారు కదా, అక్కడ తెచ్చుకోండి. కొబ్బరి ఆయిల్తో యూస్ చేసుకునే వాళ్ళు ఫుడ్ ఐటము అది వాడుకోండి. అది తినేవాళ్ళు ఉంటే అలా కూడా వేయించుకోవచ్చండి. నేను మట్టికి నెయ్యితోనే వేయించుకున్నానండి. నాకు నెయ్యే టేస్ట్ అనిపిస్తుంది. టేస్ట్ గురించి కాదు, హెల్దీ కూడా కాదండి, ఒంటికి మంచిదని కొంచెం కాబట్టి నెయ్యి నో ప్రాబ్లం అండి. 1 by 1గా ఎలా వేయించుతున్నానో చూస్తున్నారు కదండి. కరెక్ట్గా ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ముందుగా ఏమేమి వేయించానో, లాస్ట్లో నువ్వులు వేయించాను. ఇప్పుడు అది పొడి కొట్టానండి. ఏంటది ఏం చూపించాను కదా, ఆ 3 ఐటమ్స్ని విడిగా కచ్చాపచ్చగా ఫుల్గా పౌడర్ చేయకూడదండి. ఎప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ నాకు కొంచెం పౌడర్గానే అయిపోయింది. ఇంత కూడా చేయకూడదు. కొంచెం ముక్కలుగా ఉండేటట్టు కూడా చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. అలా చేసుకున్నాను ఈ 3టిని. తరువాత వేరే ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటిని అవిసె గింజలు, గుమ్మడి గింజలు ఇవన్నీ కలిపి నేతితో వేయించి మళ్ళీ ఇలా మిక్సీ పట్టుకున్నాను అనమాట. పౌడర్ మరీ మెత్తగా చేసుకోకుండా విడిగా పౌడర్ పెట్టుకొని. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వేసానంటే నెయ్యి, ఈ కాన్సెప్ట్ కరెక్ట్గా గమనించండి మీరు. నేను డైరెక్ట్గా మిక్సీ పట్టలేదండి. ఎందుకంటే నేతిలో ఏంటివి ఖర్జూరాలు, పండు ఖర్జూరము. ఈ ఖర్జూరాన్ని గింజ తీసేసాను. తీసేసిన తర్వాత నేతిలోనే ఇలాగ గుజ్జుగా తయారు చేస్తానండి. మనం బెల్లాన్ని ఎలా ఏమంటారు, అది బెల్లాన్ని కరిగించి ఇది చేస్తాం కదా పాకం, అలాగే ఇది ఒక కాన్సెప్ట్ అండి. ఎందుకంటే బయట పెట్టే తినాలండి. ఫ్రిడ్జ్లో పెట్టి ప్రతి ఐటమ్ని ఫ్రిడ్జ్లో తోసేసి తింటే కాదండి, బయట పెట్టుకొని వాడుకోవాలి. ఎన్ని డేస్ అయినా సరే. మనం పద్దాక చేయలేం కదండి. ఒక 20 డేసో 15 డేసో వాడాలి కదండి. ఇవి రోజుకు ఒక లడ్డు చొప్పున తింటే హెల్దీ అండి, మంచిది ఒంటికి. అందుకోసమే పద్దాక చేయలేం కాబట్టి బయట ఆడుకొని తినాలి కాబట్టి ఈ ఐటమ్స్ని ముందేం చేశానో తెలుసా అండి, కడిగి ఆరబెట్టుకున్నాను. తర్వాత రోస్ట్ చేశాను నెయ్యిలో. తర్వాత మెత్తగా కాకుండా పౌడర్ పెట్టాను. ఇప్పుడు లడ్డు తయారు చేస్తున్నాను. చూస్తారా ఎంత బాగా వచ్చాయో లడ్డు. ఇలా ప్రిపేర్ చేసుకోండి అండి, వంటికి చాలా